తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ జిఎం రావు గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, బైగామి అండ్ లివింగ్ రిలేషన్షిప్ రెండు ఒకటేనా? ముఖ్యంగా పెళ్ళై విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు అంటారా? మీరేం చెప్తారు అసలు? అబ్బో, బైగామి అండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈ రోజు కాలంలో అందరూ ఒకటే అనుకుంటున్నారు. బట్ ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్గా ఒకసారి వినాయకునికి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బైగామి డెఫినేషన్ ఏంటిదంటే, పెళ్ళి అయిన తర్వాత డివోర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఈ మధ్యలో ఈ బైగామి కేసెస్ ఇంక్రీజ్ కావడానికి డైవోర్స్ డిలే ఒకటి కారణం అనవచ్చు. మన ఈ వ్యవస్థలో ఇప్పుడు కోర్టులలో ఒక డైవోర్స్ ఫైల్ చేసినట్టయితే కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. ఓకే. కంటెస్టెడ్ డైవోర్స్ ఫైల్ చేసినట్టయితే కనీసం 5 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా రివెంజ్ మోషన్లో వైఫ్ కానీ హస్బెండ్ కానీ నేను డైవర్స్ ఇవ్వను అని అంటే ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు హైకోర్టు పోయినప్పుడు అపీల్కి వేసినప్పుడు 5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా మళ్ళీ నాకు డైవర్స్ వద్దనుకుంటే దే కెన్ గో టు ద సుప్రీం కోర్ట్. సో ఇలా 15-20 సంవత్సరాలు పడుతుంది మనకు డైవర్స్కి. సో దాని గురించి అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారని అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడం స్టార్ట్ చేస్తున్నారు. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పాస్ చేసింది. ఓకే, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేజర్ అయిన తర్వాత దే కెన్ లివ్ విత్ ఎనీ అదర్ పర్సన్, ఉమెన్. దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పి చెప్పారు. సార్, ఇక్కడ చిన్న ప్రశ్న నాది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఈ నగర ప్రాంతాల్లో, ఇప్పుడు బెంగళూరు ఇవన్నీ ఉన్నాయి. సో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగర ప్రాంతాల్లో కూడా లివింగ్ రిలేషన్ హాస్టల్సే వచ్చాయి. అంటే కో లివింగ్ అంటే సో దానికి ఏం ప్రాబ్లం ఏం లేదా? అంటే పోలీసు వాళ్ళు లేదండి, సుప్రీంకోర్టే అది క్రైమ్ కాదన్నప్పుడు ఇంకా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. ఓకే. సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పి ఒక హైదరాబాదే కాదు, ప్రతి దగ్గర చాలా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు వైజాగ్లో వెళ్ళారనుకోండి, వైజాగ్లో చాలా మంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటారు. గుంటూరులో ఉంటున్నారు, విజయవాడలో ఉంటున్నారు. ఎవ్రీ మేజర్ సిటీ యూ కెన్ సే. దాంట్లో మళ్ళీ మోసపోవడాలు ఏమైనా ఉంటాయా సార్? చాలా ఉంటాయి. ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే పేరుతోటి అమ్మాయిలు అబ్బాయిలు ఒకరికొకరు మోసం చేసుకోవడము చాలా జరుగుతుంది. సో పెళ్ళి అయిన తర్వాత వైఫ్కి డివోర్స్ ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడానికి బైగామి అని అంటాం. సో ఇప్పుడు జరిగేది ఏంటిదనంటే 2 పక్షాల నుంచి, ఒక పక్షం నుంచి కాదు, ఒక సైడ్ నుంచి కాదు. కొన్ని సిచ్యువేషన్స్లలో హస్బెండ్ ఇంకో ఆవిడతో ఉంటున్నాడు. అప్పుడు వైఫ్ వెళ్ళి ఆడిని కొట్టడము, తిట్టడము, పోలీస్ని తీసుకుపోవడము అవి ఇవి చేస్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. బికాస్ హీఈస్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఇట్స్ నాట్ ఎ బైగామి. బైగామి అని అంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న ప్రూఫ్స్ ఉండాలి, విట్నెసెస్ ఉండాలి. ఈయన పెళ్లి చేసుకున్నాడు సేమ్ సాంప్రదాయం ప్రకారంగా అని చెప్పేసి మనకు ఎవిడెన్సెస్ ఉంటేనే కానీ బైగామి అనేది మనకు ప్రూవ్ కాదు. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉందనుకోండి, ఎక్కడైనా ఉండొచ్చు, పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏం చేయడానికి వీల్లేదు. ఓకే. సో ఈ బైగామి కేసు అనేది డైరెక్ట్గా పోలీస్ వాళ్ళు ఫైల్ చేయడానికి లేదండి. ఇది పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీస్ వాళ్ళు కోర్టు నుంచి మళ్ళీ పిటిషన్ వేసి పర్మిషన్ తెచ్చుకోవాల్సింది. కాగ్నిజబుల్ అండ్ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని ఉంటాయి. సో దానివల్ల ఈ పోలీస్ వాళ్ళు తీసుకోలేరు ఈ బైగామి కేసుని. బైగామి కేసు ఎవరిపైన ఫైల్ చేయాలి అని అనుకుంటే మాత్రము దే హ్యావ్ టు ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్. దే కెన్ అప్రోచ్ ద పోలీస్ ఆర్ దే హ్యావ్ టు ఫైల్ ఏ ప్రైవేట్ కంప్లైంట్. బట్ ఈ బైగామి కేసెస్ అనేటి 90% ప్రూవ్ కావండి, ఎందుకంటే మ్యారేజ్ ఎవిడెన్సెస్ ఉండవు. అండ్ బైగామి కేసెస్లలో ఒకవేళ పెళ్లి చేసుకున్నా కానీ సెకండ్ వైఫ్కి అంత అధికారం లేదు, అంత లీగల్ స్టేటస్ కూడా లేదు. సెకండ్ వైఫ్కి అంత లీగల్ స్టేటస్ లేదు. కానీ సెకండ్ వైఫ్ ఏంటిదనంటే షీ కెన్ క్లెయిమ్ ద మెయింటెనెన్స్ ఫ్రమ్ ద కోర్ట్.
under the Domestic Violence Act and 125 CRPC. She can claim the maintenance from the court. ఓకే. ఈ బైగామి వల్ల జరిగేది ఏంటిదనంటే వైఫ్ బైగామిలో ఉందనుకోండి, వైఫ్ పైన హస్బెండ్ కేసు ఫైల్ చేయవచ్చు. ఓకే. ఏమని? ఈవిడ ఇంకోటితో ఉంటుంది అని చెప్పేసి. ఓకే, ఎవిడెన్స్లు ఉండాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఎవిడెన్సెస్ ఉండాలి. ఎవిడెన్సెస్ లేకపోతే కోర్టు కూడా కేసు తీసుకోదు. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అంటారు. అట్లీస్ట్ వాడు పెళ్లి చేసుకున్న ఫోటోలు అవి ఇవి ఉండాలి. సార్ కొన్ని సందర్భాల్లో వాట్సాప్ చాట్ మెసేజ్లు కూడా పనిచేయవు అని చెప్తా ఉంటారు. లేదండి, బైగామిలో అట్లాంటివి పనిచేయవు. బైగామిలో మేము పెళ్లి చేసుకున్నాం అది ఇది అవన్నీ పనిచేయవు. బైగామిలో చాలా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మ్యారేజ్ దండలు చేంజ్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నేను వీడియోలో మాట్లాడుతున్నట్టుగా ఏదైనా ఒక డ్రామాలో కూడా దండలు చేంజ్ చేసుకుంటారు కదా. సో ఇప్పుడు అదే అనొచ్చు కదా మనం. కోర్టుకి వెళ్ళి లేదు మేడం ఇది డ్రామా, ఇది మేము ఆ రోజు డ్రామా చేస్తుండే, సో ఈ ఎపిసోడ్ లో నిజంగానే పరిగణించారు సార్ అట్లా? లేదండి, అదే అడ్వకేట్ కరెక్ట్ గా ఉంటే నందిని పంది నంది అని అంటారు చూడండి. ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పడానికి అది రియల్ మ్యారేజా కాదా అనేది ప్రూవ్ చేయాలి కదండి. లేదండి ఇది రియల్ మ్యారేజ్, ఇది రిజిస్టర్డ్ అయింది, ఇది ఇంతమంది ఉన్నారు, అక్కడ విట్నెస్లు అవన్నీ చూపెట్టాలి. సో ఈ మ్యారేజెస్లలో ఎప్పుడైతే హస్బెండ్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటాడో వైఫ్ వెళ్ళి అతను అక్కడ గొడవ పెట్టుకోవడము అది ఇది జరుగుతుంది. దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. పోలీస్కి కంప్లైంట్ చేసినా కానీ పోలీస్ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే. రీసెంట్గా ఇప్పుడు నాకు ఒక కేసు వచ్చింది. దట్ వాజ్ ఎ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఓకే. ఓకే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, హస్బెండ్ అండ్ వైఫ్. ఓకే. ఇంకా ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వైఫ్ ఏంటిదంటే పెళ్లి అయిన తర్వాత ఎక్కువగా హస్బెండ్కి దగ్గర రానియదు. ఓకే. చేసినా కానీ ఏ చేయది అని అంటదట. వీడేమో ఈ అమ్మ నేను పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా బాబు మళ్ళీ అని చెప్పి వీడి మెల్లగా ముందే చెప్పచ్చు వీళ్ళ జీవితం వీడి మెల్లగా ఇంకో ఏదో చాటింగ్ చేయడము అది ఇది చేశాడు. ఇక్కడ బైగామి జరగలేదు, అసలు బైగామి జరగలేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ జరగలేదు. ఓకే. సో ఆ సిచ్యువేషన్లో ఏంటిదని అంటే ఈమెకు చాటింగ్స్ దొరికాయి. నేను చెప్తున్నాను కదా, ఈ మధ్యకాలంలో హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఇద్దరు ఒకరినొకరు నమ్మకం లేకపోతే వాడు పడుకున్నప్పుడు చాటింగ్ మొత్తం కాపీ చేసుకున్నాను మన చాటింగ్ కాపీ చేసుకుంటే ఆ చాటింగ్లో కొద్దిగా రొమాంటిక్ చాటింగ్ అవి ఇవి ఉన్నాయి. ఓకే. దాన్ని పట్టుకొని వైఫ్ ఇంకా కేసు వేసేసింది. ఏది 498 కేసు. బిఎన్ఎస్ 85 నడవదు అసలు. నా హస్బెండ్ వేరే ఆవిడతో సంబంధంలో ఉన్నాడు, నన్ను వేధిస్తున్నాడు, ఈ ప్రొవిజన్ ఎక్కడ లేదు. దానిపైన అసలు కేసు అయ్యే అవకాశమే లేదు. సో ఎందుకు మా వ్యక్తి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది? ఇది కూడా ఇద్దరు ఆలోచించాలి, వైఫ్ కానీ హస్బెండ్ కానీ. ఇప్పుడు వైఫ్ బైగామిలో ఉందనంటే వైఫ్ బయటికి వెళ్ళడానికి రీజన్ ఏంటిది అసలు? పోనీ హస్బెండ్ బైగామిలో ఉన్నాడు అనుకుందాం, ఇంకో ఆవిడతో ఉంటున్నాడు, వైఫ్ ఇంకో ఆవిడతో ఉంటుంది, రీజన్ ఏంటిది అసలు? అంటే వీళ్ళిద్దరి మధ్య దాంపత్యం కరెక్ట్ గా లేకపోవడము, వీళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్షిప్, వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషనల్ రిలేషన్షిప్ మంచిగా ఉంటే వీళ్ళు బయటికి పోవాల్సిన పనే లేదు. అదే కదా మనకు ఇప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ బయట చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సార్ రెండు రకాలుగా ఉంది. ఒకటేమో భర్త భార్యని సుఖపెడతలేరని భార్య వేరే రకంగా చూడడం, భార్య భర్తను సుఖపెడతలేదని భర్త వేరే రిలేషన్ పెట్టుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సొసైటీలో. అవును, తప్పేం కదా, ఇది తప్పు ఇద్దరిది అండి. అవును, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది తప్పు. ఫిజికల్ రిలేషన్షిప్ లో వైఫ్ కోఆపరేట్ చేయకపోయినా హస్బెండ్ కోఆపరేట్ చేయకపోయినా ఇద్దరు ఎవరు కోఆపరేట్ చేయకపోతే ఇంకో వాళ్ళు తప్పకుండా బయట ఏదో వెతుక్కుంటారు ఖచ్చితంగా. అవును. ఇంకా 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 ఇంకో జర సామెత చెప్పాలనుకుంటే ఇంట్లో ఫుడ్ బాగాలేకపోతే మనం బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం ఫుడ్. సో అట్లాగే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు అట్లాగే వైఫ్ కోఆపరేట్ చేయలేదు అనుకోండి, హస్బెండ్ బయటికి వెళ్ళిపోతాడు. హస్బెండ్ కోఆపరేట్ చేయలేదు, హస్బెండ్ ప్రాపర్ గా ఉండట్లేదు ఆవిడ అంటే డెఫినెట్ గా వైఫ్ కూడా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఉండడానికి ఉంటుంది. సో ఈ రకంగా ఏంటిదని అంటే మనకు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పెరిగిపోతాయి. బైగామి మాత్రం బయటికి రాదు. బైగామి చాలా అంటే చాలా రేర్ సిచ్యువేషన్స్లలో ఎవడో ఒకడు చెప్పి ఎవడో ఒకడు ఎవిడెన్స్ ఇస్తే తప్పించి బైగామి సిచ్యువేషన్ రాదు మనకు. బైగామి అనేది మళ్ళీ మళ్ళీ చెప్పడం ఏంటంటే చాలా అంటే చాలా రేర్గా ప్రూవ్ అవుతుంది.
చాలా అంటే చాలా రేర్గా ప్రూవ్ అవుతుంది, ఎవడు మనకు ఇది చేయలేరు. సో కానీ ఈ రెండు సిచ్యువేషన్స్లలో ఏంటిదనంటే ఇద్దరు భయపడాల్సిన పని లేదు ఫాల్స్ కేసెస్ అని చెప్పేసి. అది ఇది నిజంగా ఫాల్స్ కేసు అయితే మాత్రము వీ కెన్ డెఫినెట్లీ డిఫెండ్ ఇట్. ఓకే ఓకే, సో నేనైతే అగ్రెసివ్ ఫాల్స్ కేసెస్ బాగా డిఫెండ్ చేస్తుంటాను. ఈ బైగామి కేసెస్ కానివ్వండి, 498 ఫాల్స్ కేసెస్ కానివ్వండి. అట్లాగే ఇప్పుడు మనకు రెండు రకాలుగా మాట్లాడుకుంటే ఈ బైగామి 99% ఇప్పుడు ఇద్దరిపైన ఈక్వల్గా ఉంది. వైఫ్ కూడా బైగామి అంటున్నారు, హస్బెండ్ కూడా బైగామి అంటున్నారు. సో దీనికి సమాజంలో మనకు తేలాలని అంటే యాక్చువల్గా మనకు ఇది రెడ్యూస్ కావాలని అనుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ప్లస్ ఇద్దరు ఒకరినొకరు బాగా చూసుకోగలిగితే మాత్రం ఇట్లాంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వవు. ఓకే, కానీ ఫాల్స్ బైగామి కేసెస్ మాత్రము ఎవరైనా పెడితే మాత్రము డెఫినెట్గా వాళ్ళ కేసు చెల్లదు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గరకు వస్తుంటారు చాలా మంది, సార్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని సార్, నా వైఫ్ నాతోటి 10 సంవత్సరాల నుంచి నా దగ్గర లేదు, నేనేం చేయాలి సార్, నేను ఇంకో ఆవిడతో ఉంటున్నాను, పెళ్లి చేసుకోలేదు సార్, నిజంగా చెప్తున్నాను, ఇంకో ఆవిడతో ఉంటున్నాను, నా వైఫ్ బైగామి కేసు వేసింది. సో అది ఎట్లా నిల్చుంటుందండి, నిలబడడానికి వీల్లేదు అది. సో బైగామి కేసెస్, ఫాల్స్ బైగామి కేసెస్లలో ఎవరు భయపడాల్సిన పని లేదు. ఫాల్స్ బైగామి కేసెస్ నేను చెప్పేది. రియల్ బైగామి కేసెస్ అయితే మాత్రము డెఫినెట్ గా యాజ్ పర్ ద లా దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అండ్ ఐ డోంట్ ఎన్కరేజ్ బైగామి అండ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో ఇది ఇద్దరికి కరెక్ట్ గా అండర్స్టాండింగ్ ఉండాలండి. మనకు బైగామి వేరు, లివ్ ఇన్ రిలేషన్షిప్ వేరు. బైగామి నేను మీకు చెప్పినట్టుగా ఒక వైఫ్ ఆర్ హస్బెండ్ ఉండి ఇంకో వాళ్ళని పెళ్లి చేసుకోవడం బైగామి అంటారు. ఒకవేళ అదే మనకు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటే పెళ్లి కాకుండానే ఇద్దరు కలిసి బ్రతకడానికి మనకు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటారు. ఓకే, సో ముఖ్యంగా బైగామి కేసులో ఇలాంటి పురపత్యాలు జరిగితే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. ఫాల్స్ కేసులో మాత్రం దాన్ని ఈజీగా కొట్టేయచ్చు, ఈజీగా కొట్టేస్తారండి. ప్రూవ్ కూడా కావు మాక్సిమం బైగామి కేసెస్. సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటారా? కొన్ని సందర్భాల్లో ప్రూఫ్స్ ఉంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి, జరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సార్. బైగామి కేసు ఎలా ఉంటుంది ఏంటి అని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.